మీ ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ మీ క్యారెక్టరైజేషన్ హైపర్ ఉండడం వల్ల ఆ తర్వాత వచ్చిన స్క్రిప్ట్స్ కూడా అలాగే వచ్చాయా మీకు? చాలా అంటే రెడీ మరి అంత హైపర్ ఉండదు. టచ్ అయితే ఉంటది, కనిపిస్తూ ఉంటది. అంటే బేసిక్ కమర్షియల్ సినిమా అంటే ఇప్పుడు హీరో దే ఎక్స్పెక్ట్ పంచ్ డైలాగ్స్, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ. నెక్స్ట్ ఫైట్స్ బాగా చేస్తాను పేరు వచ్చింది ఫస్ట్ సినిమాకి, డైలాగులు బాగా చెప్తాను పేరు వచ్చింది, డాన్స్ బాగా చేస్తాను. సో ఎవ్రీబడి వాంట్స్ టు యూజ్ దాట్. ఎంత ఉండి వాడుకోలేదేంటి అనే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. డైరెక్టర్స్ ఫస్ట్ వచ్చిన వెంటనే రామ్ని ఫుల్ గా వాడుకోలేదనే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఏంటంటే పెట్టేస్తా ఉంటాను. అవన్నీ మైండ్లో తీసిన అంటూ ఉంటాను. బట్ యూనో దే జస్ట్ వాంట్ టు షో, ఉంది కదా ఎందుకు వదిలేసుకోవడం అనేది. సో అలా క్యారెక్టర్స్ రాసినప్పుడు కూడా ప్రాబ్లం లేదా. కిషోర్ హ్యాడ్ అ న్యూ పర్స్పెక్టివ్ సార్. అందరూ ఇది అంటారు కానీ దేర్ ఇస్ హోల్ న్యూ యాంగిల్ టువర్డ్స్ యూ విచ్ నో వన్ హెస్ టచ్డ్. అండ్ నేను శైలజలో దీంట్లోనూ బాగా టచ్ చేసేది. సో ఈ నేను శైలజ ఈ మూవీకి వస్తే మోర్ ఆఫ్ మీరు హైపర్ క్యారెక్టర్ కంటే రియల్ లైఫ్ లో అబ్బాయిలు ఎలా ఉంటారో అలా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఊరికే హైపర్ అయిపోరు, సో సటిల్ గా ఉంటారు. సో మీ గ్రాఫ్ చూసుకుంటే ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు దాకా హైపర్ నుంచి సటిల్నెస్ అంటే నార్మల్ గా ఒక యాక్టర్ తీసుకుంటే కెరీర్ తీసుకుంటే ఫస్ట్ ఏమో అంత కొంచెం భయంగా ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ మూవీకి. ఆ తర్వాత కొంచెం డోస్ పెంచుకుంటారు. మీది రివర్స్ లో ఉంది గ్రాఫ్. అంటే ఇట్ ఆల్సో డిపెండ్ అండి. ఇప్పుడు యాక్టింగ్ కూడా ఐ థింక్ ఇట్స్ చేంజింగ్. డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్, బట్ పీపుల్ దే చేంజ్. ఇప్పుడు ఇదివరకు ఎన్టీఆర్ గారు కానీ, శివాజీ గణేశన్ గారు కానీ ఇప్పుడు చూస్తే కొంచెం ఓవర్ ద టాప్ ఉందేమో అనిపిస్తుంది. బట్ బ్యాక్ దెన్ దట్ వాజ్ యాక్టింగ్. స్లోలీ దాని తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత నెమ్మదిగా స్టార్టెడ్ మెలోయింగ్ డౌన్. ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు. సో ఇదే కదా యాక్టింగ్. దట్స్ బికాస్ ఆడియన్స్ ఆర్ ఆల్సో చేంజింగ్. The way we look at things, the way the kind of exposure that we are getting, probably after 10 years will be completely different. So it also depends on the script, but at the same time, what is that normalcy of acting anedi, I think it's mellowing down a bit. Okay. అండ్ మసాలాలో కానీ అండ్ జగడంలో కానీ మీ క్యారెక్టర్లో కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశారు మీ క్యారెక్టర్తో, బట్ దే డిడ్ంట్ వర్క్ వెల్ చెప్పాలి అంటే. సో ఆఫ్టర్ దట్ మీరు తర్వాత ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నారా? అంటే కైండ్ ఆఫ్ నేను ఇలా చెప్తాను చూడండి, మేబీ డార్క్ కామెడీ కానీ, బయోపిక్స్ కానీ అలాంటివి ఏమన్నా? See, Jagadam and Masala are two extremely different things. Jagadam was, I was like really excited to do something. Masala again, I was like, ఒక్కసారి ఇప్పుడు తెలుగు హీరో అని వెంటనే కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. నేను మళ్ళీ దాంట్లో పడిపోతున్నానా, ఈ క్యారెక్టర్ ఎందుకు ప్లే చేయకూడదు, ఒక్కసారి లెట్స్ గివ్ ఇట్ యువర్ ఆల్ అని ఒకసారి వదిలేసుకోవడం ఉంటుంది చూసారా. సో ఆ టైప్ లో ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ జస్ట్ వాంట్ టు లూజ్ ఆల్ ద ఇన్హిబిషన్స్ అండ్ ఆల్ దట్ ఇన్ దట్ ఫిల్మ్. సో రెండు ఫిల్మ్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఆర్ వాటెవర్. బట్ what do you ask me? What was the question? అంటే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కైండ్ ఆఫ్ బయోపిక్స్ డార్క్ కామెడీ కానీ. See, biopics again, I don't know, depends on Bollywood అయితే biopics okay, but again I'm keeping an open mind about everything. But sudden ga vachesi oka biopic cheppi if it's like really interesting I probably want to go and do it. Okay. But it's not like I want to do a biopic next ఏంటి అన్నట్టు కాకుండా. You are open to biopics? Yeah, I'm open to biopics, I'm open to horror films, I'm open to dark comedy, I'm open to it all depends on how you narrate it. Social fantasy kind. Anything. For example, Padmavatiలో తీసుకుంటే పద్మావతి షాహిద్ కపూర్ క్యారెక్టర్ కానీ. యా డెఫినెట్లీ. ఇప్పుడు హీరో అంటే హీ షుడ్ బి ద మెయిన్ ఇది అని కూడా ఆలోచించే టైప్ కదా. ఐ ఎంజాయ్ ద ఫిల్మ్ యాజ్ అ హోల్, యూనో ఈవెన్ ఇఫ్ ఐ యామ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. సో మీరు మల్టీలింగ్యువల్ ట్రై చేయలేదు కదా, అది డబ్డ్ యాక్చువల్లీ ప్రేమంటే. ఎందుకంటే ప్రేమంటే వాస్ నో ఇట్ వాజంట్ డబ్డ్, ఇట్ వాస్ ప్రాపర్ బైలింగ్వల్. అంటే ఒక టేక్ ఇది చేసాం, ఒక షాట్ ఇది. బట్ వి డిడ్ంట్ రిలీజ్ ఇట్. అప్పుడు ఎందుకో కొన్ని రిలీజ్ కొంచెం అప్పుడు తమిళ్లో కూడా కొన్ని కన్స్ట్రెయిన్స్ అయ్యా ఉన్నాయి. సో హౌ అబౌట్ అంటే ఇప్పుడు నుంచి ఎలాగా బైలింగ్వల్ కానీ మల్టీ స్టారర్ కానీ? మన చేతిలో ఏమి ఉండదండి, మనకు వచ్చిందా నచ్చిందా చెయ్యి, రాలేదా వదిలే.